ప్లస్ ఛానల్కి స్వాగతం. ఈ ఛానల్లో కుకింగ్ వీడియోస్, హోమ్ టూర్స్, నర్సరీస్, పూల తోటలు, పల్లెటూరి వాతావరణం చూపించబోతున్నాం. మీరందరూ మా వీడియోస్ చూస్తూ మమ్మల్ని సపోర్ట్ చేస్తారని ఆశిస్తూ ఒక స్వీట్ వీడియోతో మీ ముందుకు వస్తున్నాం. థ్యాంక్ యూ ఆల్. ముందుగా స్టవ్ వెలిగించుకొని ఒక బాండీ పెట్టుకోవాలి. దాంట్లో ఒక 3 టేబుల్ స్పూన్స్ నెయ్యి వేసుకోవాలి. నెయ్యి వేడెక్కిన తర్వాత కొద్దిగా జీడిపప్పు, కొంచెం బాదం, కొంచెం కిస్మిస్ వేసుకొని లైట్ బ్రౌన్ కలర్లో వేయించుకోవాలి. వేగిన తర్వాత ఒక బౌల్లోకి తీసుకొని పక్కన పెట్టుకోవాలి. అదే బాండీలో ఒక కప్పు సేమియా వేసుకొని దోరగా వేయించుకోవాలి. ఏ కప్పుతో అయితే సేమియా తీసుకున్నామో అదే కప్పుతో 3 కప్స్ వాటర్ వేసుకోవాలి. వాటర్ వేసుకున్న తర్వాత ఒకసారి కలియబెట్టాలి. సేమియా కొంచెం ఉడికిన తర్వాత కొద్దిగా బొంబాయి రవ్వ వేసుకోవాలి. బొంబాయి రవ్వ వేసుకున్న తర్వాత ఒకసారి కలియబెట్టాలి. తర్వాత కాచి చల్లార్చిన పాలు వేసుకోవాలి. పాలు వేసుకున్న తర్వాత ఒకసారి కలుపుకొని దాంట్లో మీ టేస్ట్కి సరిపడా షుగర్ వేసుకోవాలి. సేమియా ఉడికిన తర్వాత దంచినటువంటి ఇలాచీ వేసుకోవాలి. తర్వాత వేయించి పక్కన పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ అన్నీ వేసుకోవాలి. అంతే, వేడి వేడిగా తీయని సేమియా పాయసం రెడీ. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.